నమస్తే. తెలంగాణ రాష్ట్రంలోని యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో రాజీవ్ యువ వికాస పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇక పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. సుమారు 16 లక్షల పైగా దరఖాస్తులు రావడంతో ఇక మొదటి విడతలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం 5 లక్షల మంది లబ్ధిదారులే టార్గెట్గా పెట్టుకుంది. అందుకోసం 8,000 కోట్ల వరకు నిధుల్ని కూడా సిద్ధం చేసుకుంది. జూన్ 2న ఇక ప్రారంభించడానికి అన్ని రకాల కసరత్తులు కూడా ప్రారంభించింది. ఇప్పటికే ఇక దాదాపు లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయింది. ఇక జిల్లా మంత్రుల అంగీకారంతో జూన్ 2 నుండి జూన్ 9 వరకు వారం రోజుల పాటు అంటే రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో భాగంగా జూన్ 2న అట్టహాసంగా రాజీవ్ యువ వికాస పథకం అయితే ప్రారంభించబడుతుంది. ఇక జూన్ 2 నుండి జూన్ 9 వరకు అయితే మాత్రం నియోజకవర్గాల్లో అయితే ఇక ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఆ యొక్క లబ్ధిదారులకైతే మాత్రం మంజూరు పత్రాలు అయితే అందబోతున్నాయి. ఇక జూన్ 10 నుండి జూన్ 15 వరకు ఇక ట్రైనింగ్ సంబంధించిన ఏర్పాట్ల కోసం మాత్రం ఇక అధికారులు సిద్ధం చేశారు. జూన్ 16 నుండి అలాగే అక్టోబర్ 2 లోపు 5 లక్షల మందికి లబ్ధిదారులకి మాత్రం పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ చేసి ఇక యూనిట్లను కేటాయించడానికైతే ఇక ఆర్థిక శాఖ అయితే మాత్రం అన్ని రకాలుగా సిద్ధం చేసుకుంది. అక్టోబర్ 2 గాంధీ జయంతి కావడంతో గాంధీ జయంతి లోపే ఇక 5 లక్షల మంది లబ్ధిదారులకు మాత్రం పూర్తి స్థాయిలో యూనిట్లు అందించే ఒక లక్ష్యంగా సర్కార్ అయితే ఇక సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో జూన్ 2కు సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ అయితే మాత్రం ఇక ఆర్థిక శాఖ ఇచ్చింది. ఆ రోజు మాత్రం అయితే ఎవరైతే 50,000 లోపు ఉన్న యూనిట్లు ఉంటారో వారికి మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్టు కూడా తెలిసింది. అంటే ఆ రోజు అందజేసే యూనిట్ల విషయంలో మాత్రం 50,000 అంటే 50,000కు సంబంధించిన దానికైతే ఎలాంటి షూరిటీ అవసరం లేదు. అలాగే జీరో సబ్సిడీ అంటే 100% సబ్సిడీ ఉన్న వాళ్ళకే మొదటి ప్రాధాన్యత జూన్ 2న ఇవ్వబోతున్నారు. అనంతరం ఇక లక్షలోపు వాళ్ళకైతే మాత్రం ఇక దశల వారీగా ఏదైతే మంజూరు పత్రాలు మాత్రం లబ్ధిదారులకు అందజేయడానికైతే ఇక సర్కార్ సిద్ధమవుతుంది. దీంతో చాలామంది లబ్ధిదారులు మాత్రం గంపడి ఆశలు పెట్టుకున్నారు. ఒకవైపు ఉద్యోగాలు సకాలంలో దొరకక ఇబ్బందులు పడుతూ వ్యాపారం పెట్టుకోవాలన్నా కానీ సరైన ఆర్థిక వనరులు లేక ఇబ్బంది పడే వారికి అయితే మాత్రం ఈ పథకం అయితే చాలా ఉపయోగపడే అవకాశం ఉన్నట్టు చాలామంది ఆశగా ఎదురు చూస్తున్నారు. అందుకోసమే 16 లక్షల పైగా దరఖాస్తులు వచ్చాయంటే ఏ స్థాయిలో యువతి యువకులు ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నా అర్థం చేసుకోవచ్చు. అయితే మొదటి విడతలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అయితే మాత్రం 5 లక్షల మందికి అయితే ఈ దరఖాస్తులను దృష్టిలో పెట్టుకొని 5 లక్షల మందికి అయితే మాత్రం యూనిట్లను దశల వారీగా ఇవ్వడానికైతే లక్ష్యంగా పెట్టుకుని అందుకోసం మాత్రం 8,000 కోట్లు మాత్రం ఇప్పటికే నిధులు అవసరమవుతాయని అంచనా వేసి కూడా ఇప్పటికే సిద్ధం చేసుకుంది. బ్యాంకర్లకు కూడా ఇప్పటికే పలు ఆదేశాలు కూడా ఇచ్చింది. సజావుగా ఈ పథకం సాగేలాగా సహకరించాలని బ్యాంకర్లతో ఇప్పటికే ప్రభుత్వ అధికారులు కూడా సమావేశం నిర్వహించారు. దీంతో ఇక జూన్ 2 ప్రోగ్రాం కోసం మాత్రం ఇక సర్కార్ అయితే సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా ఏదైతే ఎంపిక అవుతారో ఆ యొక్క అభ్యర్థులకు మాత్రం తప్పకుండా పత్రాలు అందజేయాలి. నియోజకవర్గాల్లో మాత్రం ఇక వారోత్సవాలాగా జరగాలి ఒక కార్యక్రమం. దేశంలోనే మొదటిసారి ఒక 8,000 కోట్లను ఒకేసారి 5 లక్షల మందికి అందజేసే చరిత్ర ఇంతవరకు లేదు. ఆ రికార్డు తెలంగాణకు రాబోతుందంటూ కూడా ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇక కామెంట్ చేశారు. ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏమైనా సమస్యలు వచ్చినా మాత్రం వాటిని సర్దుబాటు చేస్తాము, ఫీడ్బ్యాక్ దృష్టిలో పెట్టుకొని అందరికీ న్యాయం చేస్తామని కూడా ఆయన చెప్పారు. ఇందులో భాగంగా ఒక డిమాండ్ను కూడా అంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో అలాగే నగరాల్లో మాత్రం గిగ్ వర్కర్స్ చాలామంది పెరిగిపోయారు. వాళ్ళకు 2 వీలర్స్ కోసం చాలామంది ఎదురు చూసిన వారు కూడా ఈ పథకంలో భాగస్వామ్యం కల్పిస్తామని కూడా ఆయన మాట్లాడారు. ఇక లబ్ధిదారుల నుండి వచ్చిన ఒక దరఖాస్తులు కనుక చూస్తే మాత్రం ప్రధానంగా కిరాణా షాపులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తర్వాత ఈ గేదెల పెంపకం పశువుల పెంపకం సంబంధించిన వారికి ఎక్కువ మంది కూడా యూనిట్ల కోసం మాత్రం ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. ఇందులో భాగంగా కిరాణా షాపులో ఒకే ఊరిలో ఎక్కువగా కిరాణా షాపులకు సంబంధించిన దరఖాస్తులు రావడంతో దాన్ని విభాగాలుగా చేసి ఒకరికి కిరాణా షాప్ అయితే మరొకరికి మరో యూనిట్ లాగా ఇచ్చేలాగా నచ్చజెప్పేలాగా అధికారులు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మొత్తానికి ఇక జూన్ 2 టార్గెట్గా రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన ఆర్థిక సాయం సంబంధించిన అభ్యర్థులకు మాత్రం ఇక మంజూరు పత్రాలు ఇవ్వడానికి సర్కార్ సిద్ధమవుతుంది. అయితే
మొదటిగా అంటే 50,000 లోపు ఉన్న వారికే మొదటి ప్రాధాన్యతలో భాగంగా జూన్ 2న మాత్రం మంజూరు పత్రాలు ఇవ్వబోతుంది. ఆ తర్వాత ఇక వెనువెంటనే దాదాపు 3 నెలలు టార్గెట్గా పెట్టుకొని నెలకు 2,000 కోట్ల చొప్పున ఇక 6,000 కోట్లనైతే ఇక నిధులు సిద్ధం చేసుకుంది. ఓవరాల్గా దీనికి 8,000 కోట్ల వరకు అంచనా అవుతుందని కూడా తెలుస్తోంది. ఇక 4 లక్షల ఆర్థిక సాయం వరకు అయితే ఇక ఇచ్చే కోణంలో యూనిట్లను అర్హతను బట్టి కూడా వాళ్ళకి ఇచ్చే ఒక ప్రయత్నాలు చేస్తుంది. ఇక కుటుంబంలో మాత్రం ఒక్కరికే అవకాశం అయితే ఈసారి అయితే అందజేస్తుంది. గతంలో ఎవరైనా ఈ పథకాన్ని లబ్ధి పొందినా, ప్రభుత్వ పథకాన్ని లబ్ధి పొందినా ఈసారి వాళ్ళకైతే అవకాశం అయితే కల్పించట్లేదు. ఇలా మొత్తానికి రాజీవ్ యువ వికాస పథక ప్రారంభోత్సవానికి సర్కార్ అయితే సిద్ధమవుతుంది.